తీసిపోద్ది, కష్టాల్లోకి తీసిపోద్ది, కన్నెళ్ళలోకి తీసిపోద్ది. నిన్ను నీ కుటుంబాన్ని బాధపరిచి గాయపరిచే స్థితిలోకి వెళ్ళిపోతావు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే ప్రయోజనకరమైన భక్తి నువ్వు చెయ్యాలా. భక్తి చేస్తున్న వారు చాలా మంది భక్తి పరులుగా ఉంటారు, కానీ చెడు మాత్రం వదలరు. సిగరెట్లు మానరు, మందు తాగటం మానరు, బూతులాడటం మానరు, సెల్ ఫోన్ లో చాటింగ్ మానరు, చెత్త వీడియోలు చూడటం మానరు, ప్యాకెట్ ఆడటం మానరు, రైడింగ్ చేయడం మానరు, అమ్మాయిని కామెంట్ చేయడం మానరు, ఆ ఇంటిలో ఉన్న వారిని కామెంట్ చేయడం మానరు. వీళ్ళ నష్టాన్ని తెచ్చుకోవడానికి ఇవన్నీ మానకుండా భక్తి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. చెడుతనమును విసర్జించి నువ్వు భక్తి చేయాలి. నువ్వు చెడుతనాన్ని విసర్జించి నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి నీకు ప్రయోజనము తప్ప, నువ్వు చెడుతనాన్ని విసర్జించుకుని నువ్వు భక్తి చేసావా, ఆ భక్తి నీకు ఎప్పుడు ప్రయోజనం కాదు. హల్లెలూయా.